145. థ్యాంక్ యూ. కానీ ఏం ట్రాఫిక్ ఉన్నది అలా పైనుంచి రెండ తగ్గుతుంది, కింద ట్రాఫిక్. ఆ ఎదురుగా కనబడే బిల్డింగ్లో ఒక స్టార్ట్ అయ్యి 3-4 గంటలు అలా వచ్చేసరికి రెడీగా ఉన్నారు పాపం అన్న వాళ్ళు. అక్క 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 అంటే 10 నిమిషాలు ఆగుతా కూడా ఉంటుంది. దీనిలో హార్లీ డేవిడ్సన్ ఉన్నది గీ గల్లీలా రేటే. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాసి ఇప్పుడు 7 అవుతుంది టైము. ఇందాక నేను వెళ్ళి కూడా 10 నిమిషాలు ఏమవుతుంది. ఒక రైడ్ పడ్డది, కాచిగూడలో డ్రాప్ ఉన్నది. మన ఇది మోతీనగర్లో పికప్ ఉన్నది. కస్టమర్ పిక్ చేసుకోవడానికే పోతాను. ఇప్పుడు నాకు చూపించడేమో రైడ్ ఇది 118 రూపాయలు చూపించింది. మరి ఎంత సేపు చూడాలి ఎప్పిన తర్వాత. డాబర్ మెన్ కానీ డాబర్ మెన్ అట్లా చేతితో కట్టేసి తిప్పేటి కాదు, అవి డేంజర్. అవి అట్లా పెంచొద్దు. అంటే వాటి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పెంచుకోవాలి. అవి అవసరమైతే మొత్తం ఇట్లా ఏమంటారు వదిలేయాలి. అందుకే అవి వదిలేస్తే మనతో తిరిగేలాగా ప్లాన్ చేసుకోవాలి, అట్లా ట్రైన్ చేసుకోవాలి. అవి లేకపోతే ఇప్పటి కట్టేసి ఉంచి ఒక దగ్గర ఉంటే మాత్రం అవి డేంజర్గా తయారవుతాయి. ఓనర్కి ఏం కాదు వాడుతుంది, కానీ వాటి వల్ల పక్కనోడికి మస్తు డేంజర్. చంపి పడైతే అవి ఇవ్వనంగా ఇక రాట్ వల్ల ఇంకోటి మలినాయిస్ అని ఉంటుంది ఒకటి. ఇవన్నీ కొంచెం డేంజర్ బ్రీడ్లు, బాగా చంపేస్తాయి మనుషులనే. ఇట్లా రెడీగా ఉండాలి. వచ్చేసరికి రెడీగా ఉన్నారు పాపం అన్న వాళ్ళు. అక్క 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 అంటే 10 నిమిషాలు ఆగుతాం కూడా ఉంటుంది. మళ్ళీ అనవసరంగా లాస్ట్ నేను తిరిగేది నాకు వచ్చే పైసలు సంబంధం ఉండదు. అట్లా సీతా రోడ్, అది మెయిన్ హైవే కానా. కాచిగూడ అంటే రైల్వే స్టేషన్ కానా? ఎక్కడన్నా మనది? ఎక్కడ మీది? లోకలేనా? A few moments later. మళ్ళీ ఒకటి కాచిగూడ నుంచి టోలీస్కి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. 1.5 కిలోమీటర్స్ ఉండే పికప్. అప్పుడు నేనున్న దగ్గర నుంచి దీన్ని కూడా సేమ్ 118 రూపాయలు చూపించింది. ఇందాక రైడు 121 అయింది, 118 రూపాయలు చూపించింది. డ్రాప్ అయిపోయిన తర్వాత 120 రూపాయలు వచ్చినాయి. మరి దీని కింద వస్తుంది చూడ. ఇన్సేపు స్టేషన్ అనే వెయిట్ చేసిన నేను, ఏం పడట్లేమని చెప్పి రోడ్ ఎక్కినాక ఇది ఒకటి పడ్డది. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలి, ఆకలైతాను మస్తు. దీనిలో హార్లీ డేవిడ్సన్ ఉన్నది గీ గల్లీలా రేటే. 1 hour later. 145 మేడం, ఒక్క నిమిషం స్కానర్. 145. థ్యాంక్ యూ. ఇందాక నేను చేసిన డ్రాప్ టోలీ షాప్ నుంచి వాళ్ళు తీసుకొని వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ గౌల్ దొడ్డి ఏరియా పేరు. మళ్ళీ ఇప్పుడు గౌల్దొడ్డి నుంచి ఒకటి మాదాపూర్కి పడ్డది ఒక రైడ్, 80 రూపాయల రైడ్. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పాను. 80 రూపాయలు అయితే 80 రూపాయలు అని చెప్పానని అక్సెప్ట్ చేసిన. 9 అయిపోయిందంటే ఇటు నుంచి వెళ్ళి బయటపడడు కొంచెం కష్టం. అంటే రైడ్లు పడతాయి, మంచి రైడ్లే పడతాయి, నాన్ స్టాప్ పడుతూనే ఉంటాయి. కానీ రైడ్లు లాంగ్ రైడ్లు పడాయి. అట్లా ఇదే ఏరియాలో తిరుగుకుంటుంటాం. ఇక మాదాపూర్ పోయినామంటే మాదాపూర్ నుంచి మెల్లగాడు జూబ్లీహిల్స్, మళ్ళీ జూబ్లీహిల్స్ నుంచి ఏదైనా పడతాయి. డైరెక్ట్ మాదాపూర్ నుంచి అయినా కూడా ఎటన్నా పడతాయి పెద్ద లాంగ్ రైడ్ ఏమన్నా. కానీ అమ్మ ఈ రోడ్ అయితే ఇంకెన్ని నెలలకైనా ఈ రోడ్ వేసినట్లేరు. టైం ఎంత? 9:30 అవుతుంది, 9:23 అవుతుంది టైము.
పోయే వరకు ఒక 10 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేయాలి పోయిన తర్వాత. అప్పుడెప్పుడో అనుకున్నా నేను, ఏది మనం కాచిగూడ ఉన్నప్పుడే అనుకున్నా నేను, పోయిన తర్వాత టోలీ చౌక్ పోయిన తర్వాత టిఫిన్ చేయాలని. పోయిన తర్వాత డ్రాప్ అయిపోయింది, వెంటనే ఇది పడ్డది, దీన్ని యాక్సెప్ట్ చేసిన. ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు పోవాలని నేను ఆ తొందరలో ఉన్నా. సరే మాదాపూర్ అయితే మాదాపూర్ అని చెప్పి దీన్ని యాక్సెప్ట్ చేసుకొని ఇటు పోతాను. ఇక మాదాపూర్ పోయిన తర్వాత ఇటు పోనీ ఫస్ట్ తిన్న తర్వాత ముచ్చట. ఇంకా సేఫ్గా ఉంటాం. మాదాపూర్ పోయినట్టే సేఫే నేను. ఏం కాదు, ఇటో మహా అంటే ఒక 2-3 కిలోమీటర్ అటో ఇటో ఇంకొక ముందుకు వెళ్ళినా కూడా ఏదో ఒక రైడ్ పడితే పట్టుకొని పోవచ్చు. కానీ నేను ఫస్ట్ ఈ ఏరియా నుంచి బయటపడాను నేను. 90 రూపీస్ అన్న. సక్సెస్ఫుల్గా మంచిగా బస్సు వచ్చింది. మరి ఇప్పుడు నేను లక్కలు ఎక్కడి దాకా వచ్చిన తెలుసా? నేను ఇదేది మన ఇన్ఆర్బిట్ మాల్ దాకా వచ్చిన. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు నేను, డైరెక్ట్ మాదాపూర్ కాదు జూబ్లీస్కే పోవచ్చు నేను. టిఫిన్ చేద్దామని చెప్పానని పోతానా. ఇటు రైడ్ పోతే అటు నీలోఫర్ సైడ్ పోతాము. ఇది హైటెక్ సిటీలో నీలోఫర్ కొత్తది పడ్డది కదా, అటు సైడ్ పోతాము. ఈ లైన్లో ఈ రోడ్డుకు టిఫిన్ బండ్లు పెడతారు. టిఫిన్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి పోతానా. అట్లా ఎవరిని గురిపడాన్ని పెట్టినావు. A few moments later. మాదాపూర్ నుంచి షేక్పేట్కి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతానా. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే పెద్ద రైడ్లు ఏం పడ్డట్లేవు అన్ని ఇక్కడ దగ్గర చిన్న చిన్న రైడ్లు పడతానే. షేక్పేట్ కన్నా పోదామని చెప్పానని షేక్పేట్కి యాక్సెప్ట్ చేసిన. ఎంత 62 రూపాయలు ఏమో చూపించింది రైడ్ అంతా. 62, 63. ఒక్క నిమిషం, ఇది ఒకటి ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది కండి, ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఇక్కడే ఉన్నా అన్న. ఈ ఆటో చూడలో డిఫరెంట్ ఉన్నది. ఇలాంటి ఆటోలు ఇటు మహారాష్ట్ర సైడ్ ఉంటాయి. బండే డిఫరెంట్ ఉన్నది కంప్లీట్. మహారాష్ట్ర సైడ్ ఎక్కువ కనబడతాయి ఇలాంటి ఆటోలు. బాబా కానీ ఏం ట్రాఫిక్ ఉన్నది అలా. పైనుంచి రెండ తగ్గుతుంది, కింద ట్రాఫిక్. ఇటు ఈ వేడి, అటు పైనుంచి వేడి. చింతపండు అయితే ఇంకా నేను పైన ఇంకా బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నా. ఇంకా నా పరిస్థితి లోపల ఘోరంగా ఉన్నది. షేక్పేట్లు అయిపోయిన తర్వాత ఏదైనా పెద్ద రైడ్ పడాలి. పెద్ద రైడ్ పడితేనే ఏమన్నా వర్కౌట్ అవుతుంది. కానీ నాకు ఇలా అప్పుడెప్పుడు మన ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర టిఫిన్ చేసిన. ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర టిఫిన్ చేసి మళ్ళీ ఇటు మెట్రో లైన్ వరకు మాదాపూర్లో ఖాళీగానే వచ్చినాం. అంటే దూరమేం కాదు, అంటే ఒక 2 కిలోమీటర్లు ఏమి వచ్చినా, 2-3 కిలోమీటర్లు వచ్చినా కానీ టైం వేస్ట్ అయిపోయింది. అర్ధ గంట 40 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఈగ పడుతుందేమో ఆగపడుతుందేమో అని చెప్పి చూసుకుంటూ కూర్చుంటే నా ఈగ లేదు, నా ఆగలేదు ఐడియా. ఏమో ఏదో ఏటో ఒకటి పోదామని చెప్పాలని దీన్ని యాక్సెప్ట్ చేసిన. షేక్పేట్ కొడితే ఏమన్నా పడతాయి కదా అని. మరి అనుకుని పోతాను, మరి షేక్పేట్లో పడతాయి కదా పెద్ద రేట్లు అని చెప్పి పోతాను. నిన్న మొన్న అయితే మంచిగా పడ్డాయి. నిన్న షేక్పేటలోనే ఉన్నా, మొన్న షేక్పేట్కే పోయినా ఈ టైంకు. మినిమం 100 రూపాయల పైన రైట్లు పడుతున్నాయి. కానీ మరి ఇవాళ కిస్మత్ ఏం చేస్తుందో నన్ను. ఆ ఎదురుగా కానివాడే బిల్డింగ్లో ఒక్క ఫ్లాటే 3-4 కోట్లు అలా. సరే 3-4 అంట, 4-5 కోట్లు అంట ఒక్క ఫ్లాటు. మరి అది అనుకో 4-5 కోట్లు అంటే మినిమం ఒక 3 BHK కన్నా ఇచ్చాడు ఆడు. ఇది రామాన్ రెడ్డి స్టూడియో అని ఉంటుంది. రామాన్ రెడ్డి స్టూడియో పక్కన ఉంటుంది. 3 టవర్లు 4 టవర్లు వెళ్ళేస్తాను. ఇది ఫిలిం నార్ ఇప్పుడు నేను ఉన్నది. ఆ ఎదురుగా కనబడేది రామాన్ రెడ్డి స్టూడియో. కాకపోతే దారి ఇట్లకి వెళ్ళి ఉంటుంది, అట్లా లోపలికి వెళ్ళి పోవాలి. హైదరాబాద్లో ఉండేటోళ్ళో తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ హైదరాబాద్లో కాదు, లోకల్లో కాదు, బయట ఈ హైదరాబాద్ నుంచి బయట నుంచి చూసేవాళ్ళు. 54